ఎందుకు గింతగానం రేవంత్ రెడ్డి సర్కార్ మీద జనాల కోపం పెరుగుతున్నదో అర్థమైతలేదు. అరేరే ఎవ్వలను మందలిచ్చినా పొట్టు పొట్టు తిడుతున్నారు. కేసీఆర్ సార్ చెప్పినట్టు దొరికితే కొడతామన్నట్టు చూస్తున్నారు. ఆ ముచ్చట జనాలకు ఎరికే గానీ ఇంతకి ఇప్పుడు ఏం జరిగిందో చెప్పంటారా? ఇగో గీడ చూడుండ్రి, రెడిట్ అనే ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద మీకున్న అభిప్రాయం ఏంటిదని చిన్న పోస్ట్ పెట్టిండ్రు. గంతే ఒక్కసారి ఇడ్చుకబడ్డరు. కారాలు, మిరియాలు, ధనియాలు అన్నీ నూరిండ్రు. అబ్బాబ్బా, కామెంట్ల వర్షం కాదు, తుఫాన్ జలరేగింది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మనం సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నాడు కాదు పోన్రి. మూసి అన్నాడు, గత్తర్ లేపిండు, ఫోర్త్ సిటీ అన్నాడు, రైతులను అరెస్ట్ చేసిండు, హెచ్సియు అడవులను ఆగం చేసిండు, జీవరాశులను చంపిండు, బీసీ రిజర్వేషన్ అన్నాడు, బిత్తర్ సూపులు చూస్తున్నాడు, కాళేశ్వరం కమిషన్ అన్నాడు, కాలం గడుపుతుండు, హైడ్రా తీసుకొచ్చిండు, హై లెవెల్ డ్రామా ఆడిండు, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిండు, పెద్దోళ్ళ ఇండ్లు నిలబెట్టిండు, ఎన్నెన్నో చెప్పిండు, ఒక్కటి కొసెళ్ళలేదు. ఎస్ఎల్బీసీ స్వరంగ పనులు ఎల్లెల్కల పడ్డాయి. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. ఓ కొత్త ప్రాజెక్టు కట్టలేదు, పాత వాటిని రిపేర్ చేయలేదు, పని మొదలు పెట్టలేదు, బంగ్లా కట్టలేదు, బస్తీలో డెవలప్ చేయలేదు, ఉద్యోగాలు ఇయ్యనే లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని ఒప్పుకోలేదు. ఇంతకు మించిన ఎగురమంతుడు ఇంకోళ్ళు ఉన్నారు ఆ దేశంలో? మా సక్కరి ముఖ్యమంత్రి పోతే దొరకడని రేవంత్ రెడ్డిని తలుచుకున్నారు. ఓ తీరుగా చెప్పాలంటే రబ్బీ ఆట ఆడుకున్నారు సోషల్ మీడియాలో జనాలు.